హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి లాస్ట్ 5 మినిట్స్లో అన్ఫేర్ జరిగిందిరా, లాస్ట్ 5 మినిట్స్లో నవదీప్ గారు ఓవర్ చేశారు, నవదీప్ గారు నోరు జారారు అని ఎంతమందికి అనిపించిందో ఈ వీడియో లైక్ చేసి చూడండి. దాంతోపాటుగా ఈరోజు రివ్యూలో మీలో చాలామంది అబ్జర్వ్ చేయని చాలా పాయింట్ నేను చెప్తాను, దాన్ని మీరు కింద కామెంట్ కూడా చేస్తారు, ఓడాలి ఇది మీరు గమనించలేదురా అని. ఈ వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే రైజ్ చేస్తాను. ప్రియాంక గారు గెలిచారు. ప్రియాంక గారు ఏంట్రా, ప్రియాంక జైన్ అనాల్సింది, ఇంకా ప్రియా శెట్టి గారు గెలిచారు కానీ అది ఫౌల్ గేమ్ ఆడి గెలిచారు అనేదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. దాని గురించి కూడా మాట్లాడతాను. అది ఆవిడ ఇంటెన్షనల్గా ఆడారా అన్ఇంటెన్షనల్గా ఆడారా అనేది కూడా మాట్లాడదాం. దాంతోపాటుగా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ స్ట్రాటజీ చేశాడన్న ఫీలింగ్ వచ్చింది, తోపు అంతే. దాంతోపాటుగా మనోడు మాస్క్ మ్యాన్ ఈడు మొగాడ్రా బుజ్జి అనే డైలాగ్ ఆయనకు వర్తిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఏంట్రా అలా ఉన్నాడు మనిషి, సైక్గా ఉన్నాడు, ఏది పెడితే అది వేసుకో, ఈ కాలు నరికేసుకుని తట్టున్నాడు, ఏదైనా కానీ ఎనీథింగ్ ఫర్ గేమ్ అన్నట్టుగా ఉన్నాడు, తోపు అంతే. సూపర్ అనిపించాడు ఈరోజు. అండ్ ఇంకొకటి షాకిబ్కి అన్యాయం జరిగిందా, శ్రీముఖి గారు నవదీప్ గారు మోసం చేశారా, మోసం ఇన్ ద సెన్స్ అన్యాయం చేశారా షాకిబ్కి, అండ్ శ్రీజ విషయంలో నవదీప్ గారు నోరు జారారు అనే పాయింట్లు అన్నింటినీ కవర్ చేస్తూ నీట్గా చెప్పుకుందాం, మాట్లాడదాం. కొంచెం ఓవర్గానే ఉంటుంది, హట్ అయ్యే వాళ్ళు హట్ అయినా సంబంధం లేదు, నాకు అనిపించింది చెప్పాల్సిందే. చూస్తా. నవదీప్ గారు స్టార్టింగే ఎపిసోడ్లో డేర్స్ ఉంటాయని చెప్పారు, శ్రీముఖి గారు చెప్పారు డేర్స్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి, దాని ఇంట్రడక్షన్ అంతా ఇంత చేశారనమాట. ఒక్కొక్కరిని 5 మందిని సెలెక్ట్ అయిన నెక్స్ట్ లెవెల్కి ఆల్రెడీ వెళ్ళిపోయిన 6 మందిని పిలవడం, తర్వాత 16 మందిని పిలిచిన తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం, గోల్డెన్ సీట్లు, నార్మల్ సీట్లు, సిల్వర్ సీట్లు అని ఎక్స్ప్లెయిన్ చేయడం టైం పట్టింది. తర్వాత లెవెల్స్ ఉంటాయని చెప్పారు, లెవెల్స్కి ఆ డేర్లకి ఇంత చాటభారతం చెప్పారు, అట్లా దుమ్ అని. సో చెప్పిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. నవదీప్ గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ వచ్చి ఆయన ఇచ్చారు డేరు, ఇస్తూ చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న హరీష్ గారు రండయ్య అంటే అన్నీ నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు, స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ నువ్వురా అనేసి అపోనెంట్ నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెబితే, హరీష్ ఈ మాస్క్ మ్యాన్ ఎంత తెలివైన వాడంటే, ఐ థింక్ హీఈస్ యూజింగ్ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీ రైట్ స్ట్రాటజీ అని అనుకుంటున్నా యాజ్ ఆఫ్ నో. హౌస్లోకి ఒకవేళ వెళ్తాడా లేదా, వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. ఏం స్ట్రాటజీస్ అంటే, రాగానే ఏం చెప్పాడు తెలుసా, అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోమంటే ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటాడు, ఎవరిని, శ్రీతేజ అంటాడు. ఓహో సాఫ్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నావా నాయన అన్నట్టుగా అంటాడు నవదీప్. అనగానే సాఫ్ట్ పర్సన్ కాదు, ఇతను వాడిన మాటలు చూడండి, అతను రియల్ వ్యక్తిత్వం అయి ఉండొచ్చు, లేదా బిగ్ బాస్కి సెట్ అయ్యే వ్యక్తిత్వంలాగా షోకేస్ చేయడం కూడా అయి ఉండొచ్చు. ఏదైనా కూడా అతనికి సెట్ అవుతే అతనికి ప్లస్. అది ఏమంటాడు తెలుసా దానికి మాటలు, నో 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 అట్లా సాఫ్ట్ అని తీసుకోలేదు. జీడీలో అంటే గ్రూప్ డిస్కషన్ జరిగింది వీళ్ళందరికీ 3rd లెవెల్లో. ఆ గ్రూప్ డిస్కషన్లో నాకు కొంచెం గిఫ్ట్ ఇచ్చాడులే, నేను రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని. ఏమైందంటే ఆ గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత కూడా కొంత పర్సనల్ అయిపోయి మాట్లాడాడు. సో నేను అతను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, గెలిచి ఈ టాస్క్లో అతనితో మాట్లాడాలి, అతనితోనే ఆడాలి అన్న సెన్స్లో అన్నాడు. సో నేను ప్రతీకారం తీర్చుకుంటాను, నేను పంతం పడతాను, వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకుంటాను, వాళ్ళ మీద పంతం పెట్టి వాళ్ళతోనే ప్రతీకారం తీర్చుకునే ట్రై చేస్తుంటాను అనే బిహేవియర్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ హౌస్కి సూట్ అవుతుంది. అది దే వాంట్ దట్. అదేమన్నా షోకేస్ చేయడానికి అంటే తెలివిగా మాట్లాడుతున్నాడా, తెలివిగా మాట్లాడినా ఆయనకి ప్లస్సే, దాంతోపాటుగా అది ఇతని ఇన్బిల్ట్ బిహేవియర్ అయినా కూడా ప్లస్సే. 2 బిగ్ బాస్కి అతని సెలక్షన్కి పనిచేస్తుంది, గుడ్ అనిపించింది నాకు. నవదీప్ ఇంకొకరిని కోరుకోండి, ఇదే నాకు నచ్చలేదు. ఇవే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏ బేసిస్ మీద చేంజ్ చేస్తున్నారు, ఏ బేసిస్ మీద ఎవరికి ఆప్షన్స్ ఇస్తున్నారు, ఛాయిస్ ఇస్తున్నారు అనేది అర్థం కాదు. స్లిప్స్తో చేయడము, లేకుండా ఉంటే తనని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత వదిలేయడము అయిపోవాలా. నో, ఇంకొక అతను సెలెక్ట్ చేసుకోమని ఇంకొక అతను సెలెక్ట్ చేసుకోమన్న తర్వాత వీళ్ళే సెలెక్ట్ చేశారు. నో మేము సెలెక్ట్ చేస్తామని. సెలెక్ట్ చేసింది ఎవరంటే ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోమంటే శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాడు. షీఈ్ మోర్ వోకల్, సో శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటాను అనేసి అంటే శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటే నో అలా కాదు మేము ఇస్తామనేసి నవదీప్ గారు ఏమన్నారంటే, సాయి కృష్ణ ఆ బాడీ బిల్డర్ ఉన్నాడు చూసారా మనోడు, 98 మంది అమ్మాయిల లైన్లో పడేసిన అబ్బాయి, అతనికి ఇచ్చారు. ఇదేదో ముందే చెప్పుండొచ్చు కదా, ఎందుకు ఆప్షన్స్ ఇచ్చి మేబీ అతనికి ఒక ఛాన్స్ ఇవ్వడమేమో, తన సెలక్షన్ ఎవరిని చేసుకుంటారనేది చూపించాలి జనాలకి, అతని స్టెప్స్ ఎలా ఉంటాయని చూపించడానికి ఏమైనా ఛాన్స్ ఇచ్చారేమో. తర్వాత సరికి ఎందుకంటే ఇదంతా టెస్టింగ్ కదా, దాన్ని టెస్టింగ్ లాగా కూడా చూసుకోవచ్చు మనం, అందుకు ఇచ్చారేమో అందుకు చేశారేమో అని. సో అందుకు అనుకుందాం మనం కూడా. సో నవదీప్ గారు డేర్ చెప్పారు, డేర్ చెప్పి ఏమన్నారంటే, డేర్ చెప్తున్నాను కదా, డేర్లు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మీరు మీ ఇష్టం చేయాలా చేయకూడదు అనుకుంటే డేంజర్ జోన్లోకి వెళ్తారు, మేబీ తర్వాత ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ చేస్తాను అని కమిట్ అయిన తర్వాత, ఒక్కసారి కమిట్ అయిన తర్వాత బ్యాక్ స్టెప్ వేస్తే డైరెక్ట్గా ఇంటికి ఎలిమినేట్ అన్నారు. సో కాబట్టి డిసైడ్ చేసుకోండి అని చెప్పి అక్కడ ఒక ట్రిమ్మర్ పెట్టారు, అది మనం చూపించలేదులే. ట్రిమ్మర్ పెట్టి
అటు ఇటు నిలబడారు. మనోడు సాయి కృష్ణ అని అండ్ మాస్క్ మ్యాన్ని నిలబెట్టి, అదే హరీష్ని నిలబెట్టి, ఆ ట్రిమ్మర్ ఫస్ట్ పట్టుకున్న వాళ్ళు అరగుండు చేసుకోవాలి. అరగుండు ఇన్ ద సెన్స్ మేసంతో సహా ఫేస్ వరకు సగం మేసం, సగం గడ్డం, సగం హెయిర్ తీసేసుకోవాలి. అది ఆయన చెప్పిన డిస్క్రిప్షన్లో, ఆ టాస్క్లో అది డేరు. చెబితే ఇద్దరు నిలబడ్డారు. ఫస్ట్ మాస్క్ మ్యాన్ ఓకే చేసేస్తాడు, సాయి కృష్ణ కూడా టూ గుడ్, అతను కూడా చేసేస్తానని నిలబడ్డ తర్వాత 1 2 3 గో అనగానే మాస్క్ మ్యాన్ ఫాస్ట్గా ఉన్నాడు, పట్టుకున్న వెంటనే వీళ్ళని అడిగేది చేసుకోమంటావు ఏమిలే, నరికవతలు వేసాడు హెయిర్ని మొత్తం. టూ గుడ్ అంతే. అంటే మనోడు అరాచకంగా ఉన్నాడు. ఏదైనా కూడా నేను వేరేది ఎక్కువ డిస్కస్ చేయను, ల్యాగ్ చేయను, వేసేసేయడమే అన్న సెన్స్లో ఉన్నాడు గేమ్ కోసం. టూ గుడ్. అందరూ షాక్ అక్కడ, ఏంట్రా ఇతను ఇలా ఉన్నాడని, డిఫరెంట్గా ఉన్నాడని. సో చేసేసుకున్నాడు. ఈవెన్ గడ్డం మేసాలు లేవు అతనికి, ఉండుంటే అవి కూడా చేసినవాడు. దట్టు ఏంటి తెలుసా, ఆయన కొంచెం ఎక్కువ చెప్పాడు. అది తర్వాత ఎపిసోడ్స్లో అది కట్ చేసుకుంటాడంట, కట్ చేశారన్నట్టుగా చెప్తున్నారు మనకు తెలిసినంత వరకు. ఈ సీజన్ మొత్తం హౌస్లోకి కూడా నువ్వు అలాగే వెళ్ళాలనే సెన్స్లో చెప్పారు. అలా చెప్పాడు, అయినా కూడా అతను చేసేసుకున్నాడు. అది ఎక్సలెంట్ అనమాట, అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దాని తర్వాత అందరూ షాక్ అయిపోయిన తర్వాత అభిజిత్ అప్రిషియేట్ చేశారు. ఏమన్నాడంటే, టాస్క్ అయ్యాక నువ్వు ఒక మాట అన్నావు చూసారా, ఏమన్నాడంటే అతను, ఈ గెటప్లో నాకు ఆ మాటకి మీనింగ్ఫుల్గా అనిపించలేదు, సరే కొంచెం అర్థం చేసుకుని ట్రై చేశాను, నాకు అర్థమైందని చెప్తాను. ఏమంటారంటే శ్రీముఖి గారు అడుగుతారు, ఇలా ఈ గెటప్లో మీ వైఫ్ చూస్తే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది తనకి అంటే, తను ఏం చెప్పాడంటే, ఈ పార్ట్ సగభాగం నా భార్య, ఈ పార్ట్ నా భార్య, ఈ పార్ట్ నేను అనుకుంటాను, తన ఇష్టం, తనంటే నాకు అంత ఇష్టం, తన కోసం ఎనీథింగ్ ఫర్ హర్ అన్నట్టుగా చెప్పారు. నాకేం అంత మీనింగ్ఫుల్గా అనిపించలేదు. మీకు ఏమైనా అనిపిస్తే కొంచెం కామెంట్ చేయండి. దానికి మళ్ళీ జడ్జెస్ కూడా, అభిజిత్ గారు కూడా, నువ్వు ఆ మాట అన్నది నాకు బాగా నచ్చింది అనే పాయింట్లో చెప్పారు. ఈ వైఫ్ గురించి మాట్లాడింది అన్నట్టుగా. అడిగిన క్వశ్చన్ మీ వైఫ్ ఫీల్ అవుతారేమో అన్నట్టుగా చెప్పారు. మా వైఫ్ కోసం ఏదైనా చేస్తాను అన్నట్టుగా ఏం చెప్పారు. ఏంటనేది నాకు అర్థం కాల. దానికి ఫీల్ అవుతారా, ఫీల్ కాదు, నా వైఫ్కి నేనంటే ఇష్టం అంటే లాజిక్గా ఉంటుంది. కానీ మా వైఫ్ కోసం ఎనీథింగ్ నేను చేయగలుగుతాను, ఒక పార్ట్ మా వైఫ్, ఒక పార్ట్ నేను అన్నట్టుగా చెప్పారు. మేబీ బా నాకు ఇప్పుడు తట్టింది. ఎక్సలెంట్, నిజంగా గుడ్. నాకు ఇప్పుడు తట్టింది. ఎందుకంటే ఈ పార్ట్ మేసాలు గడ్డాలు తీసేశాను అంటే ఇది అమ్మాయి అన్నట్టుగా, ఈ పార్ట్ నేను అన్నట్టుగా, అమ్మాయి అబ్బాయి సగభాగం ఉందన్నట్టుగా ఆ సెన్స్లో చెప్పాడు. ఇప్పుడు తట్టింది. వెరీ సారీ ఫర్ ద సూపర్. అంతే, అభిజిత్ కల్లా అందుకే తట్టింది అనుకుంటా. గుడ్. అది ఇప్పుడు నాకు తట్టింది, నా మట్టి బుర్రకి. కనీసం ఇప్పుడైనా తట్టింది, లేకుండా వేసుకునే వాళ్ళేమో కింద కామెంట్లో. నెక్స్ట్ Dare 2 ఇచ్చారు. హరీష్ సూపర్, అంతే ఎక్స్ట్రాడినరీ. మాస్క్ మ్యాన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సైక్గా ఉన్నాడు, వెంటనే స్పాంటేనియస్ డెసిషన్ తీసుకుంటున్నాడు, ల్యాగ్ లేదు, తోపంతే. వీడు మొగాడ్రా బుజ్జి. Dare నెంబర్ 2 శ్రీముఖి గారు. ఈ డేరు లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండిపోతుంది. సింపుల్, టాటూ అని అర్థమైపోయింది. టాటూ అని అర్థమైపోయిన తర్వాత హూ ఈజ్ రెడీ అని అనగానే సాయి కృష్ణ, పవన్ కళ్యాణ్, మనీష్, దాయిలా అందరూ ఆల్మోస్ట్ 5-6 మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఎందుకు, ఎవరెవరు రెడీగా ఉన్నారో అని అడుగుతారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఏమని చెప్పారని శ్రీముఖి, ఈ డేరు ఊర్మిళ అని శ్రీజాకి ఇస్తాను అని చెప్పారు. ఇది కూడా నాకు నచ్చలేదు, అన్ఫేర్గా అనిపించింది. ఎందుకు అనిపించిందంటే, శ్రీజాకి కొంచెం ఫేవర్గా అనిపించింది. దాంట్లో శ్రీజ తప్పు లేకపోవచ్చు. ఎందుకంటే ఊర్మిళ తను చూస్తేనే పేడకే టిక్ అంటా ఉండింది. దాంతోపాటుగా మోడల్ నాకు తెలిసి వాళ్ళకి టాటూలు ఉండకూడదేమో అనుకుంటాను. ఐ లవ్ బిగ్ బాస్లు, ఐ హేట్ బిగ్ బాస్లో ఉండకూడదు అనుకుంటాను. మోడల్ని పిలిచి, నార్మల్ బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండే ఒక అమ్మాయిని పిలిచి, వీళ్ళిద్దరినీ పిలిచి, మీరు టాటూ వేయించుకోవాలి, ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవాలి, లేదా ఫస్ట్ ఏం చెప్పారంటే 4 హెడ్ మీద వేసుకోవాలి, ఐ లవ్ బిగ్ బాస్, లూజర్ అని వేసుకోవాలని చెప్పినప్పుడు, ఒక మోడల్ ఆల్రెడీ గ్రూప్ డిస్కషన్స్లో ఆల్రెడీ నిన్న మొన్న ఎపిసోడ్స్లో క్లాస్గా ఏది పూసుకోవాలన్నా కూడా ఆచితూచి చేసిన అమ్మాయి అది ఎందుకు చేస్తుంది, చేయదు కదా. అందుకని ఆవిడికి పార్ట్నర్ పెట్టారన్న సెన్స్లో అనిపించింది నాకు. ఇంకొకరిని పెట్టుంటే మేబీ వాళ్ళు పోటాపోటీకి నేను కూడా చేస్తాను ఫస్ట్లోనే అనేవాళ్ళేమో. కానీ ఆ అమ్మాయి లూజర్ అని వేయించుకోవాలి అని చెప్పిన వెంటనే ఇక్కడ నాకు నాకు బాగా అనిపించారు. ఎందుకు అనిపించారంటే మల్హోత్రా ఊర్మిళ గారు ఎక్కడ నచ్చారంటే, లూజర్ అని వేయించుకోవాలి అనగానే ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అనే సెన్స్లో మాట్లాడిన విధానం నాకు బాగా అనిపించింది. ఏమనిపించిందంటే, లూజర్ నేను కాదు కదా, నేనేమీ రెడీగా లేను, నేను వెళ్ళి కూర్చుంటాను, ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంటే నెక్స్ట్ ఛాన్స్ రావచ్చేమని. లూజర్ అని వేయించుకోవాలని నాకు లేదని చెప్పడం గుడ్. ఇక్కడ ఈవిడ్ని అప్రిషియేట్ చేయాలా. శ్రీజ గారు లూజర్ అని చెప్పినా కూడా వేయించుకుంటానని డేర్ స్టెప్ తీసుకొని మాట్లాడి చూస్తారా బిగ్ బాస్ ఛాన్స్ కోసం. టూ గుడ్. దీంట్లో 2 రకాలు. ఒకటి, అరే నీ బిగ్ బాస్ కోసం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పోగొట్టుకుంటావా అనేది ఒకటి. 2, తెలివి. అక్కడ శ్రీజ తెలివి నాకేమనిపించింది అంటే, శ్రీజ గారిది కొంచెం బ్రెయిన్ వాడితే ఐ యామ్ లూజర్ అని ఇక్కడ టాటూ వేయించుకోమని వేయిస్తే అక్కడ టాటూ వేస్తారా?
కొంచెం ఆలోచిస్తే 100% వేయడని క్లారిటీ వచ్చేస్తుంది. అదేదో జోక్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఐఎమ్ లూజర్ అనే పర్మనెంట్ టాటూ బిగ్ బాస్ టీమ్ కానీ అక్కడ స్టేజ్ మీద వేసి జనాలకి ఏమి ఇస్తారు? జనాలు ఖచ్చితంగా నెగిటివ్ వద్దు కదా. జస్ట్ ఆలోచిస్తే నామకే వస్తే చెప్తున్నారు మళ్ళీ మారుస్తారని తెలుసు. ఇక్కడ వేయరు. అది క్లారిటీగా ఉంటుంది. అలా కూడా తెలివిగా ఆలోచించారు శ్రీజ గారు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఒకవేళ నిజంగా వేస్తానన్న అది డేర్గానే ఆలోచించాలి, తప్పదు. 2 రకాలు కూడా పాజిటివ్ అండ్ ఆవిడ కూడా పాజిటివ్. ఇక్కడ మొత్తం మీద టాటూ వేయించుకున్న తర్వాత లేదు చేయి మీద వేసుకోవాలంటే చేయి మీద వేసుకున్నది పెయిన్గా ఉన్నట్టుంది అవ్వు అనేసి వేయించుకున్నారు ఆవిడ శ్రీజ గారు. వేయించుకున్న తర్వాత శ్రీముఖి అది కాదు హ్యాండ్ మీద వేయించుకోవాలన్న తర్వాత వేయించుకోగానే అందరూ క్లాప్స్ కొట్టారు. టూ గుడ్ అమ్మ, సూపర్ సూపర్ చేసావని. అభిజిత్ ఏమన్నానంటే శ్రీజ ఖచ్చితంగా నువ్వు ఒక స్ట్రాంగ్ కంటెండర్ అవుతావని అనిపించింది ఈరోజు చూసిన తర్వాత. టూ గుడ్ అంటే శ్రీజ తదాస్తు అలాగే అనుకుంటున్నానని, ఎలాగైతే లాస్ట్ ఎపిసోడ్లో గైగై అని మాట్లాడింది అలాగే టాస్క్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది నాన్ స్టాప్గా. తర్వాత బిందు మాధవి గారు కూడా అప్రిషియేట్ చేస్తుంటే మీ ఆడపుల టైటిల్ నేను తీసుకుంటా, మీ ఆడపుల టైటిల్ నేను తీసుకుంటానంటే బిందు మాధవి గారు కూడా స్మైల్ చేస్తూ ఉండేను. గుడ్. శ్రీజ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలా. ఇక్కడ వేసుకోమన్నా వేసుకున్నారు, దాంతోపాటుగా చేతి మీద వేసుకోమన్నా వేసుకున్నారు అండ్ నీట్గా మాట్లాడారు. గుడ్. ఈరోజు తర్వాత సరికి నెక్స్ట్ ఇంకా ఉంది ఈవిడిది మాట్లాడుతాను, అక్కడ కూడా అప్రిషియేట్ చేయాలి శ్రీజ గారి. డేర్ నెంబర్ 3 ఏమి ఇచ్చారంటే సోల్జర్. అభిజిత్ గారు వచ్చి సోల్జర్ని సెలెక్ట్ చేశాడు. ఇదేం చెప్పేది, ఎవరిని ఎందుకు సెలెక్ట్ చేస్తారనేది మనకు క్లారిటీ లేదు. సోల్జర్ని సెలెక్ట్ చేసి నువ్వు ఒక కాంపిటీషన్గా సెలెక్ట్ చేసుకో అని చెప్పిన తర్వాత అబుని సెలెక్ట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ అభిజిత్ గుడ్, ఎందుకంటే కాదు ఇంకొకరిని తీసుకో ఇంకొకరిని తీసుకో అని చెప్పకుండా నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు వాళ్ళనే ఇచ్చాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయాలి స్వామి. టూ గుడ్, మంచి కంటెండర్ అవ్వబోతున్నాడు, మంచి కంటెస్టెంట్ అవ్వబోతున్నాడు అనుకుంటున్నా ఒకవేళ హౌస్లోకి ఎంటర్ అయితే ఇతను. ఎందుకంటే మనోడితో ఏం చెప్పారు తెలుసా, అభిజిత్ చెప్పిన దాన్ని కథక్కని పట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ మొన్న నువ్వు హౌస్లోకి వెళ్తే ఫుడ్ బాగుంటుంది, ఫుడ్ తినడానికి బాగుంటుంది అన్నట్టుగా అన్నావుగా, లే అనే స్టార్ట్ చేస్తాడు. ఫుడ్ రిలేటెడ్ మాట్లాడి స్టార్ట్ చేస్తాడు. అది అబు గ్రాస్ప్ చేయలేకపోయాడు. ఇతను గ్రాస్ప్ చేయడమే కాకుండా ఇద్దరు నిలబెట్టిన తర్వాత ఓకే ఇదంతా ఇద్దరు నిలబెట్టి వెయిట్ చెక్ చేశారు. వెయిట్ చెక్ చేసిన తర్వాత ఇద్దరు ఒకరు 74 ఒకరు 72 kgs అలా ఉన్నారు. ఇద్దరు ఒకరు 74 73 ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు వెయిట్. పవన్ కళ్యాణ్ అండ్ అబు సయ్యద్ ఉంటే ఏం టాస్క్ అని అనుకుంటున్నారని అభిజిత్ అడిగినప్పుడు అబు ఏమంటాడు తెలుసా, డబుల్తో వెయిట్ లిఫ్ట్ చేయాలేమో, లిఫ్ట్ చేసే టాస్క్ ఏమో, నా వెయిట్కి డబుల్ వెయిట్ నేను లిఫ్ట్ చేయాలేమో అన్నట్టుగా అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తెలుసా, ఫుడ్ ఈటింగ్ టాస్క్ అన్నాడు, ఫుడ్ టాస్క్ అన్నాడు. ఎందుకంటే తనకు ఆ ఫుడ్ గురించి మాట్లాడాడు కాబట్టి అతను తెలివిగా అబుని సెలెక్ట్ చేశాడు. దట్ ఈజ్ వాట్ ఇంటెలిజెన్స్. భయంకరమైన ఇంటెలిజెంట్గా బిహేవ్ చేశాడు పవన్ కళ్యాణ్ సెలక్షన్లో. అతను అబు ఏంటంటే బాడీ బిల్డర్ కాబట్టి ఖచ్చితంగా ఏదైనా తినేది వస్తే అతను తినకపోవచ్చు, ఎందుకంటే డైట్ ఉంటుంది, వాళ్ళకి అపటైట్ వర్కౌట్ అవ్వదు, అవన్నీ అలవాటు పడి ఉంటుంది బాడీ, ఎంతంటే అంత వెంటనే తినాలంటే తినలేదు. కాబట్టి అతనే సెలెక్ట్ చేసుకున్నాడు తెలివిగా, ఎందుకంటే అతనికి టాస్క్ ఏంది అనేది అర్థమైందని అభిజిత్ అడిగిన తర్వాత చెప్పాడు కదా, అక్కడ అప్రిషియేట్ చేయాలనిపించింది. దాంతోపాటుగా తినేటప్పుడు కూడా నాజుగ్గా హ్యాపీగా ప్రశాంతంగా తిన్నాడన్నాడు. హ్యాపీగా ఒక గ్లాస్ వాటర్ మాత్రం ఇచ్చారు, బిర్యానీలు బర్గర్లు అవి పెట్టారు, నీట్గా తినేసి తన 700 grams అబు పెరిగితే ఇతను 1 kg పెరిగారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. తర్వాత తన యాటిట్యూడ్ కూడా మనం చూడడానికి అమాయకంగా కనపడుతున్నాడు తప్పించి ఫేస్ చేసే పనులు అవన్నీ కూడా క్యూట్నెస్ ఉంది, ఓవర్ యాక్షన్ ఉంది, అన్నీ అనమాట. ఇలా అనడం ఆ టాస్క్లు గెలిచిన తర్వాత ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, గెస్చర్స్ కావచ్చు, గుడ్ బాగున్నాయి. చాలా యాక్టివ్గా అనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి మంచి ఇది ఉందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆర్మీకి గెలిచిన వెంటనే సోల్జర్ పాట ఒకటి వేశారు, బాగుంది, గుడ్. అంతే పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. అబుని కూడా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆ బాడీ బిల్డర్ కాబట్టి అంతకుమించి ఎక్కువ తెలియలేరు, అది వర్కౌట్ కాదు బాడీలో. ఇది అంత అప్పటికప్పుడు తినాలేరు, ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు తినేది తక్కువ కాబట్టి దీన్ని అరిగించుకొని ఆ 10 నిమిషాల్లో 1 kg వెయిట్ ఉండే అది తినాలంటే కష్టం, తప్పదు. కానీ పవన్ కళ్యాణ్ సెలక్షన్ కూడా టూ గుడ్ కాబట్టి అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి బిందు వచ్చారు. బిందు గారు వచ్చి ఏమన్నారంటే, అలేఖ్య నిన్న క్లాస్గా ఉంటాను, క్లాస్ అన్నావు కదా, మాస్ ఉంటుంది ఈ డేరు, అలేఖ్య గురించి ఎందుకు మాట్లాడారు, అలేఖ్య అని క్లాస్ ఉంటుంది, ఇది మాస్ డేరు, నువ్వు క్లాస్ అన్నావు కదా అనేసి అదొక మాట చెప్పారు. ఇది ఆగిపోయిందిరా, అదొక మాట చెప్పారు. మాట చెప్పిన తర్వాత ఒకసారి నాకు లైట్ అయిపోయింది. చూడు తమ్ముడు, ఏమనుకోవద్దు, ఫాస్ట్ లేనందన్, ఫాస్ట్గా లే, సారీ అండి ఏమనుకోద్దు. ఆ మాట అని అలేఖ్యాన్ని సెలెక్ట్ చేస్తారేమో అనుకుంటే అలేఖ్యాన్ని సెలెక్ట్ చేయకుండా ఏమన్నారంటే, ఎవరు చేయాలనుకుంటున్నారనేసి అన్నారు. అడిగితే అమ్మాయిలందరూ ముందుకు వచ్చిన తర్వాత మీలో మీరే సెలెక్ట్ చేసుకొని మీరే అనుకొని ఇద్దరు రాండి అంటే అది ఏం డిస్కషన్ జరిగేది, అవేం టెలికాస్ట్ చేయాల. ప్రియా శెట్టి గారు దాంతోపాటుగా దాలియా గారు ఇద్దరు వచ్చారు. ఇద్దరు సమానమైన
బాడీ బిల్డర్సే కాబట్టి ఓకే వచ్చారు, వచ్చిన తర్వాత ఆడుకుంటున్నారు, ఏం లేదు చెరొక బెలూన్ కడతారు. బెలూన్ కట్టిన తర్వాత హైలైట్ ఏంటంటే ఇక్కడ ప్రియా గారు ఆడిన ఫౌల్ గేమ్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. చాలా ఇక్కడ ప్రియా శెట్టి గారు ఆడిన ఫౌల్ గేమ్ అంటే అనేది క్లియర్గా చెప్తాను. చాలామంది అబ్జర్వ్ చేసి ఉండరు, నిజంగా అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అబ్జర్వ్ చేయని వాళ్ళు కూడా చేసామో చేయలేదా కామెంట్ చేయండి. అది ఫౌలో కాదో కూడా చెప్పండి. ఏంటంటే టాస్క్ చెరొక బెలూన్ వెనక్కి కడతారు. వెనక్కి కట్టి వాళ్ళ ఒక హ్యాండ్ అని ముందు చెప్పరు శ్రీముఖి గారు, యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను. ఆ బెలూన్ పగలగొట్టారు, ఎవరు పగలగొడతారో వాళ్ళు గెలిచి డైరెక్ట్గా టాప్ 5కి వెళ్ళిపోతారు, అదే టాప్ 15కి వెళ్ళిపోతారు అనేది టాస్క్. అది చెప్పి ఆగండి, లెఫ్ట్ హ్యాండ్ వెనక పెట్టుకోవాలి, క్లియర్గా చెప్తారు. లెఫ్ట్ హ్యాండ్ వెనకే ఉండాలి, ఓన్లీ రైట్ హ్యాండ్ యూజ్ చేసి అవతల బెలూన్ పగలగొట్టాలి అని చెప్తారు. ఇది ఫస్ట్ రౌండ్ జరిగిన తర్వాత ప్రియా శెట్టి గారు దాలియా గారి బెలూన్ పగలగొట్టి విన్ అయిపోతారు. అందరూ హ్యాపీ మూమెంట్లో ఉంటే వెయిట్ బెస్ట్ ఆఫ్ 3 అనేసి మళ్ళీ మారుస్తారు. ఓకే, నెక్స్ట్ దాలియా గారు లెఫ్ట్ హ్యాండ్ వెనక పెట్టుకొని రైట్ హ్యాండ్తోనే ప్రియా శెట్టి గారి బెలూన్ పగలగొట్టి 1-1 అవుద్ది. థర్డ్ రౌండ్ ఏం జరుగుద్దంటే ప్రియా శెట్టి గారు గెలుస్తారు, అయిపోయింది. దీంట్లో ఫౌల్ ఏంట్రా ఓడాలంటే థర్డ్ రౌండ్లో క్లియర్గా స్లో మోషన్ పెట్టుకొని చూడండి. నేను ఇలాంటి టాస్క్లు అలాగే చూస్తాను, ఏదో జరిగి ఉంటుంది అని చూస్తే క్లియర్గా స్లో మోషన్లో పెడితే వాళ్ళు కట్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు బిగ్ బాస్ వాళ్ళు. ఏమవుతుందంటే లాస్ట్ సెకండ్ చూడండి, మీరు హాట్స్టార్లో ఓపెన్ చేసి చూడండి. ప్రియా గారు ఏం చేస్తారంటే దాలియా గారు వచ్చి అటాక్ చేస్తున్న టైంలో ప్రియా గారు వెనకున్న లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ముందుకు తీసుకొని వచ్చి దాలియా గారి రైట్ హ్యాండ్ని చేత్తో పట్టుకొని ప్రియా గారు రైట్ హ్యాండ్ ముందు తీసుకొని వచ్చి దాలియా గారి బెలూన్ పగలగొడతారు, విచ్ ఈజ్ వెరీ అన్ఫేర్ యాజ్ పర్ ద టాస్క్ రూల్స్. వెనక చెయ్యి వెనకే ఉండాలి. వెనక చెయ్యి తీసుకొని ఆవిడ రైట్ హ్యాండ్ని పట్టుకుంటే ఆవిడ ఎలా పగలగొడతారు, ఈవిడ వెళ్ళి పగలగొట్టింది. క్లియర్ అన్ఫేర్ ఇది. ప్రియా గారు అన్ఇంటెన్షనల్గానే జరిగి ఉండొచ్చు, ఆవిడ ఇంటెన్షనల్గా చేస్తుంటారని నేను అంటలా. ఆవిడ అప్రిషియేట్ చేయాల్సిందే, టాస్క్ గెలిచింది. కానీ గెలిచిన విధానంలో ఇది ఆపడం అనేది రాంగ్. అన్ఇంటెన్షనల్గా చేసినప్పటికీ తన తప్పు లేకపోయినప్పటికీ, ఎందుకంటే అది ఫాస్ట్ మూమెంట్లో వచ్చేస్తుంది గెలవాలని ఆత్రంలో, వాంటెడ్గా చేశారని అంటలా. కానీ అక్కడ ఉన్న జడ్జెస్ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసి స్లో మోషన్లో చూసి ఏదో ఒకటి చూసి జడ్జిమెంట్స్ పాస్ చేయాలి. అలా జడ్జిమెంట్ పాస్ చేయకపోతే అన్ఫేర్ అవుద్ది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న టాస్క్ కాదు. అక్కడ ఒక సంచాలకుడు ఆడే చూసుకుంటారని అన్నానికి వాళ్ళందరూ ప్రాణాలకి తెగించి ఇక్కడ ఆడుతున్నారు, వాళ్ళకి జాబులు గీవులు అన్నీ వదిలేసుకొని ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నప్పుడు ఫెయిర్గా టాస్క్లో రూల్స్ చెప్పినప్పుడు ఫెయిర్గా జడ్జిమెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా లేదా? ఎందుకంటే దాలియా టాప్ 15కి వెళ్ళింది, ఎందుకంటే మనకు న్యూస్ తెలుసు కాబట్టి. కానీ ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే ఈ టాస్క్లో అన్ఫేర్ అయ్యింది కాబట్టి, తెలియకుండా మోసం జరిగింది కాబట్టి, ఆవిడ తొండాట తెలియకుండా ఆడారు కాబట్టి ఆవిడకి అన్ఫేర్ జరిగింది కదా. వాళ్ళు చూసే జడ్జిమెంట్ పాస్ చేయాలి. ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయడం రాంగ్. లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశారు ప్రియా శెట్టి గారు. మీరు ఒకసారి చూసి కామెంట్ చేయండి, అది అన్ఫేరే కాదా అనేది మీరు చెప్పండి. అది అబ్జర్వ్ చేస్తుంటారు మీరు. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయింది. నెక్స్ట్ డేరు శ్రీముఖి గారు వచ్చి డేర్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు వచ్చే డేరు మీరు హౌస్లో చేయలేరు, కష్టం, ఎందుకంటే ఫోన్తో సంబంధించింది కాబట్టి చేయలేరు అన్నమాట. ఇదే మెయిన్ డేరు. దానికి ముందు ప్రియా గారిది ఫౌల్ మెయిన్ డేరు, ఇది ఒక మెయిన్ డేర్ అనమాట. ఈ డేర్ ఏంటంటే ఇద్దరిని పిలిచారు. ఆ ఇద్దరిని పిలిచి ఏమన్నారంటే షాకీబ్ని పిలిచింది ఫస్ట్. షాకీబ్ ఏందానికి రా అంటున్నావు కదా, వస్తాని రా. వచ్చేసి ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే కల్కిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే నా ముందు కూర్చున్నది కదా, వైపు కూడా మ్యాచ్ అయింది, తెలంగాణ అన్నట్టుగా చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. డేర్ ఏంటంటే ఎవరికైనా ఒకరికి కాల్ చేసి ఇది చెప్తాను క్లియర్గా అక్కడ జరిగిన మోసం ఏంటి, అన్ఫేర్ ఏంటి, ఎంతవరకు అన్ఫేర్ అనవచ్చు, నవదీప్ గారు చేసిన ఓవర్ యాక్షన్ ఏంటి అనేది కూడా మాట్లాడతాను. ఏంటంటే ఫస్ట్ ఇద్దరిని పిలిచారు. ఇద్దరిని పిలిచి ఒకరు ఉండొచ్చు, ఒకరు వెళ్ళిపోండి ముందు, ఇంకొకరు ఉండండి అన్నట్టు చెప్పారు. ఫస్ట్ షాకీబ్ నువ్వు బయటికి వెళ్ళు, ఈవిడికి చెప్పింది మీకు చెప్తాము, నువ్వు వెళ్ళేసి అనేసి కల్కి గారిని ఇక్కడ నిలబెట్టి ఏమంటారంటే శ్రీముఖి మీరు డబ్బులు వేయించుకోవాలి, ఫోన్ చేయాలి మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ, ఇక్కడ ఉన్నాము షూటింగ్లో ఉన్నాము, ఇదేదో ప్రాంక్ అన్నట్టుగా ఏమి చెప్పకుండా నార్మల్ ఎమర్జెన్సీ అన్న సెన్స్లో ఏదో ఒకటి స్క్రిప్ట్ రెడీ చేసుకుని మీరే కాల్ చేసి డబ్బులు వేయించుకోవాలి, వాళ్ళ చేత మీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అనేది టాస్క్. అది ఎంత నీట్గా కల్కికి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే షాకీబ్కి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, కల్కికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఈవిడ ఎంత అమౌంట్ అడుగుతుందో అతను ఎన్నకూడదు కాబట్టి సెట్ బయటికి పంపించారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే డేర్ ఈవిడికి ఒకరికి కాల్ చేసి అర్జెంటుగా డబ్బు కావాలని అకౌంట్కి వేయించుకోవాలి, టాస్క్ అని చెప్పకూడదు. దాంతోపాటుకి ఎక్కువ అమౌంట్ ఎవరి దగ్గర వస్తుందో వాళ్ళు వెళ్తారు నెక్స్ట్ లెవెల్కి, టాప్ 15కి. ఎక్కువ అమౌంట్ ఎవరి దగ్గర అయితే వస్తుందో ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేస్తే కల్కి గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఆవిడ కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో రే అర్జెంటుగా డబ్బులు కావాలి మచ్చా మామ అది ఇదంటే 25,000 ఉందన్నాడు, నాకు 90,000 కావాలని చెప్పింది. తెలివైన అమ్మాయి. ఎందుకంటే ఫోన్పే త్రూ 1 lakh వస్తుంది,
ఆ 1 lakలో అతను రూపాయో 10 రూపాయలు 20 రూపాయలు ఏ సిగరెట్ ఏ టీయో తాగున్నా ఆ 1 lakh రాదు, మళ్ళీ టైం వేస్ట్. ఎందుకంటే ఫాస్ట్గా పడాలేమో, అతనికి ఆల్రెడీ పడదేమో, ఈ టెన్షన్స్ ఉంటాయి కదా. అందుకని 90,000 అడిగింది. నేను కూడా ఎప్పుడైనా 1 lakh పంపించాలని 90,000 పంపిస్తాం, తర్వాత రోజు 10,000 పంపిస్తాం. అలా 90,000 అడిగింది. అతను నా దగ్గర లేదు 25,000 అన్నాడు. 25,000 అంటే ఎవరినో ఒకరిని అడిగి పంపించు అని చెప్పిన తర్వాత మనోడు అడుగుతా అన్నాడు. టైం ఇచ్చారు, ఒకసారి చేశారు, అతను చేయలేదు 10 నిమిషాల్లో, మళ్ళీ చేయడానికి టైం ఇచ్చారు, మళ్ళీ చేసింది. మళ్ళీ అడుగుతున్నాడు 10 minutes ఆగని చెప్పారు. సరే 10 minutesలో పడే లోపల నువ్వు కూర్చో అని షాకిబ్ని పిలిచారు. పిలిచి షాకిబ్కి కూడా టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తే షాకిబ్కి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎంత క్లియర్గా లేదు. దెర్ ఈజ్ నో డౌట్ విచ్ ఈజ్ అన్ఫెయిర్. కానీ ఇదేమన్నా 100% అన్ఫెయిర్ అంటే ఒక 30-40% అన్ఫెయిర్ అనిపించింది. ఆ 60-70% మనోడి అమాయకత్వం కూడా ఉంది షాకిబ్ది. ఎందుకనేది కూడా చెప్తాను క్లియర్గా. రెండు వైపులు మాట్లాడాలి మనం. వీళ్ళ అన్ఫెయిర్ ఏంటంటే ఆవిడకి చెప్పినంత క్లియర్గా చెప్పలేదు, కానీ వీళ్ళ దగ్గర అన్ఫెయిర్ చేయాలన్న ఉద్దేశం అయితే లేదనేది క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇతనికి ఏం చెప్పారంటే ఆవిడ ఎంత వేయించుకున్నారనేది మీకు తెలీదు, మీరు ఎంత వేయించుకున్నారని ఆవిడ తెలియదు. ఏమని చెప్తారంటే ఇక్కడ చెప్తారండి చిమ్ముకి వీలైనంత డబ్బు అని చెప్పింది షాకిబ్కి. అంతేగాని డబ్బు వేయించుకో అని చెప్పాలి, వీలైనంత అని చెప్పిందంటే ఎక్కువ డబ్బులు రావాలి అనేది క్లారిటీ అర్థమైందా. షాకిబ్ ఏంటంటే తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు, మరీ అది యావర్లాగా కాదు. అలాంటప్పుడు వీలైనంత డబ్బు అంటే అవతల వాళ్ళకంటే ఎక్కువ అనేది క్లారిటీ. ఇక్కడ అన్ఫెయిర్ ఏం లేదు. అన్ఫెయిర్ లాగా అనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఒక 10-20-30% ఏంటి అన్ఫెయిర్ చేశారే, ఆవిడకి చెప్పినంత క్లారిటీకి చెప్పాల. ఆవిడకి చెప్పినంత క్లారిటీ చెప్పుంటే ఇతను బాగా అర్థమయ్యేది. కానీ ఆల్మోస్ట్ చెప్పారు. అంటే నేను వాళ్ళు అన్ఫెయిర్ చేయాలనే ఉద్దేశంలో లేరనేది పాయింట్. ఇతనికి అర్థమవుతుంది అన్నట్టుగా ఏదో తూతు మాత్రం చెప్పారు. ఇద్దరు ఒకేసారి చెప్పినట్టు ఓకే, కానీ ఇద్దరికి విడివిడిగా చెప్పారు కాబట్టి ఇతనికి ఒక రకంగా ఆవిడకి ఒక రకంగా చెప్పారు. అది ఆవిడ క్లియర్గా ఉంది, ఇతనికి క్లియర్గా లేదు. ఇతనికి క్లియర్గా లేదని క్లారిటీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, ఇతను అడగగానే ఫోన్ చేసి అడగమనగానే 10,000 అడిగాడు డైరెక్ట్గా. అప్పుడే అర్థమైపోయింది వీళ్ళకి ఏంటి 10,000 అడుగుతున్నాను. ఇతనికి అర్థం కాల, డబ్బులు పడితే చాలు అనుకున్నాడు. 10,000 అడిగేసరికి ఇక్కడ వీళ్ళు అన్ఫేర్ చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి జడ్జెస్ని ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది. రెండో అవకాశం ఇంకొక పర్సన్ కూడా అడగమన్నారు. కల్కికి అదే పర్సన్కి ఇంకొకసారి చేయమన్నారు, కానీ రెండో పర్సన్కి చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. ఇతనికి రెండో పర్సన్కి, ఒక పర్సన్కి కాకుండా రెండో పర్సన్కి చేసుకునే అవకాశం అన్నప్పుడు అది గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇందాక ఆవిడ 10,000 వేసినప్పుడు ఇతను మళ్ళీ 90,000 వేస్తే 1 lakh అవుద్ది, లేదా 1 lakh అడిగితే 1,10,000 అవుద్ది. కల్కికి అవకాశం లేదు కదా, ఒకే పర్సన్ 90,000 వేసుకోగలరు. సో ఇతనికి అన్ఫేర్ చేయాలన్న ఉద్దేశం కాదు, ఫెయిర్ ఛాన్సెస్ 2 ఛాన్సెస్ ఇచ్చారు. కానీ ఇక్కడ అమాయకత్వం ఏంటంటే మనోడు మళ్ళీ ఎంత కావాలంటే అంత, ఎంత కుదిరితే అంత ఇవ్వమన్నాడు. క్లారిటీగా ఎంతో పెద్ద అమౌంట్ ఏదైనా చెప్పుంటే బాగుండు, 1 lakh 90,000 ఇట్లా ఏమన్నా కలికిలాగా చెప్పలేదు. ఇక్కడ ఇతను అమాయకత్వం కూడా కనపడుతుంది. దాంతోపాటుగా ఫస్ట్లోనే వాళ్ళంతా క్లియర్గా చెప్పుండుంటే బాగుండేది అనుకుంటున్నా. ఎందుకంటే మనోడు ఫస్ట్లో 10,000 అడగకుండా ఎక్కువ అడిగాడు అనుకోండి, అయిపోద్ది. ఎక్కువ అడిగి 90,000 అడిగితే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే సెకండ్ పర్సన్ కదా, ఫస్ట్ పర్సన్ కూడా 50,000, సెకండ్ పర్సన్ 50,000 అడుగుతారు కదా, అతను గెలిచిండేవాడు అంటారు. అసలు అన్ని ఛాన్సులు ఎందుకు ఇస్తారని ఫస్ట్ పర్సన్నే అడగమంటారు, కుదిరితే 2 సార్లు ఇస్తారు. సో అలా చూసినా కూడా ఆల్మోస్ట్ ఫెయిర్గానే ఉంది. కానీ క్లారిటీగా ఆవిడకి చెప్పినంత ఇతనికి చెప్పలేదు అనేది అన్ఫెయిర్ అనేది మనకి అనిపించడంలో తప్పలేదు. ఇక్కడ క్లారిటీ, అంతేగాని వాళ్ళైతే అన్ఫెయిర్ చేయలేదు షాకిబ్కి, ఎందుకంటే 2 ఛాన్సులు ఇచ్చారు కాబట్టి. కానీ అన్ఫెయిర్ అని అనిపిస్తుంది. ఇప్పుడు పాయింట్లోకి వస్తా. ఇక్కడ షాకిబ్ కొంచెం ఇదేంటి ఆవిడకి చెప్పారు, ఆవిడ క్లియర్గా చెప్పారు, నాకు క్లియర్గా చెప్పలేదు అన్న సెన్స్లో 1-2 డౌట్లు అడిగాడు. అడిగితే అదేం లేదు నీకేమో డౌట్గా ఉందా అన్నట్టుగా అడిగితే సరే అని ఒప్పుకొని వెళ్ళిపోయాడు. ఒప్పుకొని వెళ్ళిపోయిన తర్వాత శ్రీముఖి గారు చూడండి, తప్పు కదా, మీరు యాక్సెప్ట్ చేస్తారా అలా చూడండి. ఇక్కడ ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అని అడగడం ఎందుకు అంటే ఏంటి, మేము జడ్జెస్, మేము హోస్టులు వచ్చినో లేదా అనామకులు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ ఒక్కొక్కసారి జడ్జెస్ కానీ శ్రీముఖి గారు కానీ. ఏంటి ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందంటే శ్రీజ గారు లిఫ్ట్ చేశారు. ఎందుకంటే శ్రీజ గారు నేను తోపున అనేసి లిఫ్ట్ చేయాలి. అమ్మాయి అన్ఫేర్ అనిపించిందా అని అడిగినప్పుడు లిఫ్ట్ చేసింది, విచ్ ఇస్ గుడ్ క్వాలిటీ. నీకు ఏదైనా అన్యాయం జరిగిందా అని అనిపించినప్పుడు, మనం టీవీలో చూసిన వాడికి అనిపించినప్పుడు అక్కడ స్పాట్లో చూసిన వాళ్ళకి అనిపించకుండా ఉంటుందా? తప్పు లేదు, అక్కడ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈవిడికి చెప్పినంత క్లారిటీకి చెప్పాల. అవకాశాలు ఇచ్చారు, ఇతను అమాయకత్వంతో పోగొట్టున్నాడు, కానీ క్లారిటీగా చెప్పాల. అందుకని అన్ఫేర్ అని లిఫ్ట్ చేస్తే సరే కూర్చో అనేసి ఏదో ముఖం మీద చిట్టించుకున్నట్టుగా హ్యాండ్ లిఫ్ట్ చేయగానే కూర్చోమంటారు, నాకు అర్థం కాలే. అయితే సరే ఆప ఇంకన్నట్టుగా ఏమి ఛాన్స్ కూడా ఇవ్వలే మాట్లాడడానికి, అయిపోయిందిగా. తర్వాత నవదీప్ గారు ఇక్కడ ఓవర్ యాక్షన్ ఏం చేశారంటే షాకిబ్ని శ్రీజ గారిని పిలిచి ఇద్దరిని స్టేజ్ మీదకి పిలిచి అసలు అవసరమే లేదు షాకిబ్తో నీకేంటి కన్ఫ్యూజ్ అయ్యావో, మోసం జరిగినట్టు అనిపిస్తుంటే కన్ఫ్యూజ్ అయ్యా అన్నట్టుగా చెప్పారు. ఒప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. శ్రీజని నిలబెట్టి ఏమన్నాడంటే శ్రీజతో, ఇక్కడ చూడండి నాకు నచ్చలేదు అది, నీకేమనిపించింది, ఏంటి నీకు అన్ఫేర్ అనిపిస్తుంది అంటే అనిపించింది అనేసి చెప్తుంది. ఇక్కడ 1 రూపాయి ఎక్కువ ఉన్నా గెలిచేస్తావు అన్నట్టుగా చెప్పారు. నిజంగా చెప్పారు. ఆ అమ్మాయి 1 రూపాయి ఎక్కువ ఉన్నా చెప్పారు అంటే ఎంత ఎక్కువైతే ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు గెలుస్తారని క్లియర్గా చెప్పారు కదా. తనకు అలా చెప్పలేదు అనే పాయింట్ క్లియర్, నిజంగానే చెప్పలేదు.
అదే చెప్తున్నా, అమ్మాయి ఓవర్గా ఏం మాట్లాడలేదు, వీళ్ళు అడిగింది కాబట్టి చెప్పింది. ఆ అమ్మాయి లేచి అన్ఫేర్ అనేసి అరిచుంటే ఒకవేళ ఆయన తిట్టినా తప్పు లేదనుకోవచ్చు మనం. కానీ ఆ అమ్మాయి అడిగిన తర్వాత చెప్పినప్పుడు కూడా ఈయన రియాక్షను అది నేనేంటంటే ఒక రూడ్ పర్సన్ నుంచి ఎప్పుడు ఆవేశంగా అతిగా మాట్లాడే పర్సన్ నుంచి వస్తే మనం సరే ఇతను ఎప్పుడు ఇంతే అనుకోవచ్చు. ఒక కామెడీగా ఎంటర్టైనింగ్గా ఉండే నవదీప్ గారు అసలు షో నిలబడిందే ఆయన వల్ల అనేది క్లారిటీ నాకు ఎప్పటికి ఉంది. అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి. ఏమన్నానంటే, నువ్వు అతిగా ఆలోచించి సీరియస్ మోడ్లోనే ఏదైతే థింక్ చేసి అతిగా ఆలోచించొద్దు. బిగ్ బాస్ అనేది కొన్ని వేల ఎపిసోడ్స్ వేల సీజన్స్ జరిగాయి అన్ని లాంగ్వేజెస్లో. నువ్వు ఒక ఊరి నుంచి వచ్చి ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చి అన్ఫేర్ అనేసి చెప్పడానికి నీకు అంత సీన్ లేదు. ఓకే, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు ఒక అమ్మాయితో. అమ్మాయి ఏమో తప్పేం చేయలేదు అక్కడ. నువ్వు ఒక ఊరి నుంచి వచ్చి అన్ఫేర్ అనేసి చెప్పడానికి నీకు అంత సీన్ లేదు ఆపు అన్న సెన్స్లో చెప్పి ఇంకోసారి ఇలా చేయకు. చేస్తే నాకు ఓకే, కానీ నీకే నష్టం, నీకే డ్యామేజ్ అన్నట్టుగా, అంటే నేను సెలెక్ట్ చేయరు అనే సెన్స్లోనే అలాంటి సెన్స్లో మాట్లాడా, నీకే డ్యామేజ్ అన్నట్టుగా. అది చాలా రూడ్ అనిపించింది నాకు. ఎందుకంటే తను అడిగితే చెప్పినప్పుడు నువ్వు అంత పెద్దగా నీకు అంత సీన్ లేదు, ఒక ఊరి నుంచి ఏదో వచ్చి చాలా చీప్గా చేసి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అమ్మాయి మొహం అట్లా వెంటనే మాడిపోయింది. సరే నేను మాట్లాడేది అన్నాడు. అంటే అతను ఆవిడ ఎక్స్ప్లెనేషన్ కూడా వినిపించలేదు, ఎందుకు స్టేజ్ మీద పిలిచినట్టు అనేసి ఆవిడ ధైర్యంగా అడుగుతూ వెళ్ళిపోయింది. మరి ఎందుకు పిలిచినట్టు అన్నట్టుగా వెళ్ళిపోతే ఎల్లు అనేసి చెప్పాను, సీరియస్గా చెప్పేసరికి ఆవిడ వెళ్ళి కూర్చున్నారు. మాట అయినా వినాలి కదా, పిలిచి అవమానించి పంపించినట్టు కనిపిస్తుంది. ఏదో మనం అంటాం జడ్జెస్ పొజిషన్లో ఉన్నాం, ఏదన్నా పడాలి వాళ్ళు అవకాశం కోసం అడుక్కున్నాడికి వచ్చారన్న సెన్స్ నాకు కనిపించింది అక్కడ. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఇట్లా మాట్లాడారు నవదీప్ గారు అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. దీంట్లో మళ్ళీ నేను పాజిటివ్ యాంగిల్ ఏమి ఎత్తుకున్నానంటే, అన్నింటిలో పాజిటివ్ యాంగిల్, ఎందుకంటే జడ్జెస్ కదా, ఇది టెస్టింగ్ పర్పస్ కోసం జరుగుతున్న షో కదని. ఇలా అంటే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారని ఏమైనా తీసుకున్నారా అనుకున్నా, కానీ అనుకున్నప్పటికీ అది నిజం కాదని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆవిడకి మాట్లాడే ఛాన్స్ ఇస్తుంటే అది నిజం అనుకోవచ్చు. మాట్లాడడానికి లేదు, నేను చెప్పిన వెళ్ళిపోన్నాడు. అసలు నాకు నవదీప్ గారు అస్సలు నచ్చలేదు, చాలా ఓవర్గా అనిపించారు. మీకు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ప్రియా గారు అన్ఫేర్గా ఆడారు. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ ఇంటెలిజెన్స్ నచ్చింది, మాస్క్ మ్యాన్ ధైర్యం నచ్చింది, శ్రీజ ధైర్యం, స్పాంటేనిటీ అన్నీ నచ్చాయి. టూ గుడ్. ఇక్కడ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎక్కడ అన్ఫేర్ అనిపించింది, మీకు ఎవరు బాగా నచ్చారనేది కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఇది ఉందా, నిద్రమంపుతో కొంచెం అట్ట ఇట్ అయింది, ఒకటి రెండు చోట్ల కొంచెం తప్పింది నోరు, నిద్ర వచ్చేస్తుంది వెంటనే. సో అదొక్కటి తప్పించి నేను పాయింట్స్ అయితే కరెక్ట్గా చెప్పాను అనుకుంటాను. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. రేపుకి కూడా ఉంది అది, టాస్క్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. కల్కి గారు గెలిచారు. కల్కి గారు కూడా గుడ్ స్పాంటేనిటీతో 90,000 అడిగారు, ఆవిడ విన్ అయ్యారు, ఆవిడ టాప్ 15కి వెళ్ళారు. షాకీబ్ కొంచెం ఆవేశంగా రెక్లెస్గా కేర్లెస్గా చేసేస్తున్నాడు పాపం, అమాయకంగా. సో అది దానివల్ల పోగొట్టున్నాడు అనేసి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చేశాను దీని రిలేటెడ్, ఒకసారి చూడండి.